హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇండియా రిపబ్లిక్ టీవీ. మీరు మొట్టమొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి తాజా అప్డేట్స్ పొందండి. భారతదేశానికి సంబంధించినంత వరకు ప్రఖ్యాతి కానీ, వైభవం కానీ, పేరు ప్రతిష్టలు కానీ ప్రధానంగా ఇక్కడ ప్రకాశించినటువంటి గురుతత్వము వలన ఏర్పడ్డాయి. ఇక్కడ జన్మించినటువంటి గురువులు అసాధారణమైనటువంటి ప్రతిభావ్యుత్పత్తులు కలిగిన వారు. పరమేశ్వరుడే గురువులుగా అవతార స్వీకారం చేసి ఎన్నో మార్గాల్ని భక్తులకు చూపించి ఉద్ధరించడం కోసం ఈ దేశంలో అవతరించాడు. దానికి కారణం ఇది యజ్ఞభూమి, కర్మభూమి కావడం. అటువంటి పరమోత్కృష్టమైనటువంటి గురుతత్వం గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట అంటారు. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు యొక్క గొప్పతనం ఏమి అంటే అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా. అన్ని జీవులలోకి ఉత్కృష్టమైనటువంటి ప్రాణి మనుష్య ప్రాణి. ఎందుకని అంటే మనిషికొక్కడికే కర్మాధికారం ఉన్నది. ఏదైనా మంచి పని అన్నదాన్ని చేసి దాని వలన పుణ్యమును సముపార్జించుకోవడం కానీ, పాపాన్ని పోగొట్టుకోవడం కానీ, అంటే పాపమును ఫలిత రూపంలో ఒక దుఃఖం రూపంలో అనుభవించేసి పోగొట్టుకోవడం కానీ, భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేసి దాని వలన ప్రీతి పొందిన భగవంతుని యొక్క అనుగ్రహ విశేషంగా జ్ఞానమును పొంది ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి కానీ యోగ్యమైనటువంటి జన్మ మనుష్య జన్మ ఒక్కటే. శాస్త్రము, గురువు ఈ రెండూ కూడా ధరించడానికి ప్రధానమైనటువంటి సోపానాలు. ఇందులో శాస్త్రముతోటి మిగిలిన ఏ ప్రాణికి సంబంధం లేదు. శాస్త్రము అంటే ప్రమాణమైనటువంటి వేదమే. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం. ఏది శాసించి మాట్లాడుతుందో దానికి శాస్త్రమని పేరు. వేదము రాజాజ్ఞలా మాట్లాడుతుంది. అటువంటి శాస్త్ర ప్రమాణమైనటువంటి వేదముతోటి మిగిలిన ప్రాణులకు ఏ సంబంధం ఉంటుంది? మిగిలిన ప్రాణులకు సంబంధం ఉండదు. ఎందుకంటే శాస్త్రము ప్రధానముగా ధర్మాన్ని ప్రబోధం చేస్తుంది. ఏ కాలమునందు, ఏ దేశమునందు, ఏ ఆశ్రమమునందు ఎటువంటి ధర్మాన్ని పాటించాలి, ఏ పని చెయ్యాలి అన్నది చెప్తుంది. అటువంటి విషయాన్ని తెలుసుకోవాలన్నా, దాన్ని ఆచరించాలన్నా ముందు బుద్ధి అనేటటువంటిది అవసరం. ఆ బుద్ధి కలిగినటువంటి ప్రాణి సమస్త సృష్టిలో మనుష్యుడొక్కడే. అందుకే శాస్త్రం ఎవరికి అవసరము అంటే మనుష్యునకు అవసరం. ఆ శాస్త్రమును ప్రబోధం చేసేటటువంటి గురువు ఎవరికి అవసరము అంటే ఒక్క మనుష్యునకే అవసరము. మానవుడొక్కడే గురువు ద్వారా శాస్త్రమును తెలుసుకొని తాను జన్మ పరంపరలను తగ్గించుకుంటాడు, మంచి మార్గంలో ప్రయాణం చేస్తాడు. జన్మతః వచ్చినటువంటి అనేకమైనటువంటి దుర్గుణములను తొలగించుకుంటాడు. ఇటువంటి సాధన చెయ్యగలిగినటువంటి అదృష్టం ఒక్క మనుష్య ప్రాణికి తప్ప అన్యమైనటువంటి ఏ ప్రాణికి లేదు. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. అసలు మిగిలిన ప్రాణులుగా జన్మించడం మాట ఎలా ఉన్నా నరుడిగా జన్మించడం అనేటటువంటిది మాత్రం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో కోట్ల 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 జన్మల తరువాత నరజన్మ సంభవం అవుతుంది. అయితే ఒక జన్మని పొందడం వేరు, ఆ జన్మ యొక్క ప్రశస్తిని తెలుసుకుని దాన్ని ఆచరణలోకి తెచ్చుకుని అటువంటి ఉపకరణాన్ని వాడుకుని తరించడం వేరు. అన్ని ప్రాణులకు శరీరములే ఉన్నాయి. ఈ ఒక్క శరీరమునకే ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే ఇప్పుడు ప్రవచనం జరుగుతుంటే నరులైతే వచ్చి కూర్చుంటారు. ఇతర ప్రాణి ఏదైనా వచ్చిందనుకోండి, ప్రతిబంధకంగా భావించి దాన్ని ఇక్కడి నుంచి తొలగతోసేస్తాం. ఏదైనా ఒక ఉత్తమ కర్మ చెయ్యాలనుకోండి, నరుడి శరీరం ఉన్నవాడు మాత్రమే చెయ్యగలడు. ఒక దేవాలయంలో ప్రవేశించడం కానీ, ఒక ప్రదక్షిణం చేయడం కానీ, దేవాలయంలోకి వెళ్ళడం కానీ, ఓ పూజ చేయడం కానీ, ఓ పుణ్యకర్మ చెయ్యడం కానీ,
ఒకరికి ఉపకారం చేయడం కానీ, మంచి విషయాన్ని ఆలోచించడం కానీ, సద్గ్రంథాన్ని పఠించడం కానీ, ఇంద్రియములను నిగ్రహించడం కానీ, ప్రయత్నపూర్వకంగా సాత్వికాహార స్వీకారము ద్వారా తపస్సు వైపుకి మనసుని మళ్లించి యోగ్యతాసిద్ధిని పొందడం కానీ చెయ్యగలిగినటువంటి ప్రాణి నరుడు ఒక్కడే. అటువంటి నర శరీరాన్ని పొందడం ఒకెత్తు, దాని విలువ తెలుసుకుని దాన్ని వాడుకుని జీవుడు తరించడం ఒకెత్తు. అన్ని శరీరములలోనూ జీవులే ఉంటాయి, కానీ నరుడి శరీరంలో ఉన్న జీవుడు నరుడిగా వచ్చినటువంటి ఆ శరీరాన్ని ఉపకరణంగా వాడుకోలేకపోయాడు అనుకోండి, అప్పుడు ఆ శరీరము ఉండి దాని వలన ప్రయోజనం ఏముంటుంది? ఈ శరీరము కాకపోయినా తరించిన ప్రాణులున్నాయి భక్తి చేత. దూర్జటి ఏ వేదంబు పఠించలూత భుజగం శాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమనర్చకరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతుతుతికిన్ శ్రీకాళహస్తీశ్వర. అంటే శంకర భగవత్పాదులు నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రు దయమిహ కింతీనవపుష అంటారు. శరీరము యొక్క విలువ తెలుసుకుని ఈ జన్మ ఇంత గొప్పది, ఈ శరీరం ఇంత గొప్పది, దీనిలో ఉండడానికి మనం కొన్ని కోట్ల జన్మలు తాపత్రయపడితే నరజన్మలోకి వచ్చాం. ఇది ఎంతకాలం ఉంటుంది అంటే చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకని అంటే నళినీదళగత జలమతి తరళం తత్వజీవితమతిశయ చపలం విద్ధిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు మొహముద్గరంలో శంకరులు. తామరాకు మీద నీటి బుట్టు ఎంతసేపు ఉంటుందో అంతసేపు. ఎవరి శరీరం ఎప్పుడు పడిపోతుందో ఎవరికి తెలుసు. అందుకే శాస్త్ర సంబంధమైనటువంటి పుణ్యకార్యము ఏది ఉన్నదో, శాస్త్రము దేన్ని విధించిందో దాన్ని చేయడంలో పరాకు పడవద్దు. ఈ శరీరాన్ని ఉపకరణముగా భావించి స్వీకరించి నమ్మి నువ్వు చెయ్యవలసినటువంటి పనిని రాత్రి పగలు అని ఆలోచించకుండా తొందరపడి చెయ్యి. కురుపుణ్య మహోరాత్రం. అలా చేసుకోకపోతే ఒక్కసారి ఈ ఉపకరణం పోయిందనుకోండి, ఆ తర్వాత ఈ ఉపకరణం వస్తుంది అని నమ్మకంగా చెప్పడం ఎలా సాధ్యం? అప్పుడు నువ్వు ఏది పెట్టి చేసుకుంటావు, ఏది పెట్టి శాస్త్రాన్ని వింటావు, ఎలా గురువుని ఆశ్రయిస్తావు? అసలు ఇది ఉత్తమ కర్మ అని తెలుసుకునే అవకాశం ఎలా ఉంటుంది? ఎలా తరించే అవకాశం ఉంటుంది? ఉండదు. అందుకని జన్మ పొందడం ఒకెత్తు, ఆ జన్మ సార్థక్యం అవ్వడానికి కావలసినటువంటి దారిని చూపించగలిగినటువంటి వాడు దొరకడం ఒకెత్తు. అటువంటి వాడు దొరికాడనుకోండి, ఆ జన్మ సార్థక్యం. అందుకే గురువన్నవాడు చేసేటటువంటి పరమోత్కృష్టమైన పని ఏమి అంటే అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా. అజ్ఞానమనేటటువంటి చీకటి చేత కందులు మూసుకుని పోయి అంధకారమునందు ఉంటే గురువు జ్ఞానము అనేటటువంటి అంజనాన్ని ఒక మెత్తటి ఉపకరణముతో, ఒక పుల్లతో కంటికి అందంగా అలంకారం చేసి కన్ను విప్పేటట్టు చేసి ఆ జ్ఞానము చేత ఏది చూడబడాలో అది చూడగలిగినటువంటి అవకాశాన్ని ప్రసాదిస్తాడు. చంటి పిల్లలకి కాటుక పెడుతూ ఉంటారు. చంటి పిల్లలకి కాటుక పెట్టేటప్పుడు వాళ్ళ ముఖమే ఇంత ఉంటుంది, అందులో 2 కళ్ళు. ఆ 2 కళ్ళకి చటుక్కున మీరు చూపుడు వేలుతో చోటు చిటికిన వేలుతోటో కాటుక తీసి పెట్టే ప్రయత్నం చేశారనుకోండి, ఆ లేత కన్నులలోకి వెళ్ళినా ఇబ్బందే. అలాగని అది మరీ ఇంత లావున వచ్చినా వాళ్ళకి సహజంగా ఉండే అందం కూడా పాడైపోతుంది. అంటే కావాలని పాడు కూడా చేస్తూ ఉంటారు, దృష్టిదోషం తగలకూడదు, అది వేరు మాట. కానీ అందంగా కాటుక తీర్చాలి అనుకున్నప్పుడు దూది చుట్టిన పుల్ల లాంటి మెత్తటి పుల్ల తీసుకుని దాన్ని అంజనము అంటే ఆ కాటుక యందు ముంచి చాలా ఇబ్బంది లేని స్థితిని కల్పిస్తూ ఆ కంటికి అందంగా ఆ కాటుకని అలంకారం చేస్తారు. అలా అలంకారం చేసినప్పుడు విప్పిన కన్ను సౌందర్యాన్ని పొందుతుంది. అజ్ఞానమనేటటువంటి చీకటి చేత మూసుకుపోయినటువంటి కన్నులను గురువు ఏం చేస్తాడు అంటే శలాకయా, ఆ చేతిలో మెత్తటి పుల్లని పట్టుకుని జ్ఞానమనేటటువంటి కాటుకను తీర్చిదిద్దుతాడు.
ఇప్పుడు కన్ను తెరిస్తే ఏం కనపడుతుంది? ఎదురుగుండా ఉన్నటువంటి విషయ ప్రపంచం అంతా కనపడుతుంది. కానీ గురువుగారు ఒక్కసారి ఆ శలాకయ, ఆ ఉపకరణముతోటి, ఆ పుల్లతోటి కంటికి జ్ఞానం అనేటటువంటి కాటుకను దిద్దాడనుకోండి, దిద్దేటప్పటికి లోపల ఉన్నటువంటి వస్తువు కనపడుతుంది. అసలు లోపల ఉన్నదెవరు, నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇలా ఎన్ని జన్మలు నేను ప్రయాణం చేస్తున్నాను. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియ తదీయ భ్రాత అంటారు శంకరులు. ఇవ్వాలంటే ఈ శరీరంలో ఉన్నాను. అసలు ఈ శరీరం ఎక్కడ తయారైంది? మా అమ్మగారి కడుపులో తయారైంది. మా అమ్మగారి కడుపులో తయారైనప్పుడు నేను ఇప్పుడు వచ్చాను అందులోకి. వచ్చి అందులోకి ఎప్పుడు ప్రవేశించాను? ఏమీ తెలియని స్థితి కదా. బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపిన సక్త. బాల్యమునందు ఏమీ తెలుసుకునే అవకాశమే లేదు. మరి లోపల ఉన్నటువంటి నేను ఎప్పుడు విషయములను తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాస పొందాను. ఇలా నేను ఎంతకాలం ఈ శరీరంలో ఉంటాను? ఒకనాడు ఈ శరీరము అంత్యేష్టి సంస్కారమునందు పంచభూతములలో కలిసిపోతుంది కదా, ఇది వెళ్ళిపోతుంది. తెల్లవారి లేస్తే చూస్తున్నాం, తాతగారు వెళ్ళిపోయారు, ముత్తాతగారు వెళ్ళిపోయారు, కొందరికి తండ్రి గారు వెళ్ళిపోయారు, అన్నగారులు వెళ్ళిపోయారు. తథ్యం నీడో కాదేని ఏనాటికో పడిపోతుంది శరీరం. మరి జీవుడు ఎక్కడికి వెడుతున్నాడు? ఆ జీవుడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? మళ్ళీ ఏం చేస్తాడు? ఎక్కడికి వస్తాడు? అసలు నీ కథ కన్నా కుతూహలం కలిగిన కథ లోకంలో ఇంకేముంటుంది? అసలు ఆ కథ తెలుసుకోబోయే అని మంచి మాటలతో భగవంతుని వైపుకి తిప్పుతాడు. పునశ్చోదయ స్వాంత్వవాది. గురువుకున్న గొప్ప లక్షణం ఏమిటంటే ఆయన సర్వభూమికల యందు ఉన్న వారిని గుర్తిస్తాడు. అంటే ఏదో ఈ స్థాయిలో ఉన్న వాళ్ళని మాత్రమే నేను స్వీకరించగలను అని గురువు అనడు. సమస్త భూమికల యందున్న వారిని చూస్తాడు. ఎవరు ఏ భూమిక యందున్నారు గురువు పట్టుకోగలడు. అది గురువుకి పరమేశ్వరుడిచ్చేటటువంటి ప్రజ్ఞ. రామకృష్ణ పరమహంస మాటలలో చెప్పాలి అంటే దూడల సంతలు అని జరుగుతుంటాయి. మనకి పిఠాపురంలో జరుగుతూ ఉంటుంది కదా. ఆ దూడల సంత జరిగినప్పుడు ఉత్సాహవంతంగా భూమిని దున్నేటటువంటి దూడని కొనుక్కోవాలని వెడతాడు రైతు. అది నాకు తెలియకపోవచ్చు, కానీ రైతుకు తెలుసు ఏ దూడ ఉత్సాహంగా ఉందో పట్టుకోగలడు. ఒక్కసారి తోక కింద చెయ్యి పెట్టాడు అనుకోండి, ఒక్క దూకి ఉత్సాహంగా కదులుతుందో దూడ. ఓ దూడని తోక కింద ముట్టుకున్నాడు అనుకోండి, అది ఏమీ కదలకుండా అలాగే ఓసారి ఇటు చూడడమో అసలు చూడకుండా ఉండడమో చేస్తుంది. అంటే తోక కింద ముట్టుకున్నంత మాత్రం చేత ఉత్సాహంతో గంతులేసింది ఒక దూడ. ఎలా ముట్టుకున్నా కదలకుండా అలాగే నించుంది ఒక దూడ. రైతుకి తెలుసు ఏ దూడని ఎక్కడ ముట్టుకుని తనకి అవసరం తీర్చుకోవడానికి తెచ్చుకోవాలో. అలాగే గురువు చూడగానే తెలుసుకుంటాడు ఈ శిష్యుడు ఉత్సాహవంతుడు, ఈ శిష్యుడు పట్టుకుంటాడు, ఈ శిష్యుడు అనుగమిస్తాడు, ఇతను నేను చెప్పిన విషయాన్ని బాగా ధారణలోకి తీసుకుంటాడు, దీని మీద బాగా పరిశీలనం చేస్తాడు, ఇంకా విషయాన్ని సేకరిస్తాడు, అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటాడు, తెచ్చుకుని తాను ఎదుగుతాడు. ఇది పట్టుకోగలుగుతాడు. గురువుకి అపేక్ష ఉంటే, గురువుకి అభిమానం ఉంటే అది అవతలవారి ఐశ్వర్యం చూసో అవతలవారి పదవి చూసో కాదు, కేవలం ఆయన యందున్న జిజ్ఞాసను చూసి. ఎంతగా శాస్త్రమునందు గురువు యందు భగవంతుని యందు అనురక్తి పొంది ఉత్సాహంతో కాలము వృధా కాకూడదని పరిగెడుతూ ఉంటాడో ఆ ఉత్సాహమును గమనించి ఆయనని తీర్చిదిద్దుతాడు. అయితే గురువు అంటే ఎవరికి వారు తగిలించుకునే బిరుదు కాదది. విషయము తెలిసి ఉండడము ఒకెత్తు, విషయము తెలియడము చాలా అవసరము. కానీ తాను కూడా భగవంతుని యందు అంతటి అనురక్తిని పొంది తాను కూడా నిరంతరము భగవంతుని గురించినటువంటి ఆలోచనలతో నిండినటువంటి వాడై సత్కర్మానుష్ఠానమునందు నిరంతరము కాలమును వెళ్ళబుచ్చుతూ
జ్ఞాన వైరాగ్యములు భక్తితో కూడుకున్నవాడెవరుంటాడో ఆయన గురువు. ఎందుకంటే ఎంత తెలుసన్న దానికన్నా ఎంత ఆచరిస్తూ ఉంటాడన్నది కూడా అత్యంత ప్రధానం. రాబందనో పక్షి ఉంటుంది, అది ఆకాశంలో అన్ని పక్షుల కన్నా బాగా ఎత్తుగా వెడుతుంది. కానీ ఎంత ఎత్తుగా వెళ్ళింది అన్నదానికన్నా దేన్ని చూస్తోంది అన్నది ప్రధానం. అక్కడి నుంచి అది దేన్ని చూస్తూ ఉంటుంది అంటే శవాల్ని చూస్తూ ఉంటుంది, మృత శరీరముల వంక చూస్తుంది, ఏవైనా చనిపోయిన ప్రాణి ఉందా అని చూస్తూ ఉంటుంది, దేన్ని తన్నుకుపోదామా అని చూస్తూ ఉంటుంది. ఏదైనా కోడి పిల్లలు కొద్దిగా దూరంగా ఉన్నాయా, మనం ఏమైనా దాన్ని కాళ్ళతో పట్టుకుపోగలమా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎంత ఎత్తులో భౌతికంగా ఉంటే మాత్రం ఉపయోగం ఏమిటి? చూస్తున్నది దేని వంక. నువ్వు ఎంత తెలుసుకున్నావన్న దానికన్నా నువ్వు దేనిని లోపల చూస్తూ ఉంటావు, దేన్ని అనుష్ఠిస్తూ ఉంటావు, దేని యందు నీకు అనురక్తి ఉంటుంది, అది ప్రధానమై ఉంటుంది. ఆ అనురక్తి లేనప్పుడు, ఆ అనుష్ఠానం లేనప్పుడు, శాస్త్రమునందు ఆ విశ్వాసం లేనప్పుడు, గురువు యందు ఆ భక్తి లేనప్పుడు, ప్రతిరోజు ప్రతి క్షణం భగవంతుని గురించి లోపల ఆలోచించడము వ్యసనము కానప్పుడు వేరొకరిని ఎలా ఉద్ధరించగలుగుతాడు? అది గురువుకి అలవోకగా, అది తనంత తానుగా అలవడి గురువుగా స్వీకరింపబడతాడు. అలా స్వీకరింపబడడానికి యోగ్యమైనటువంటి స్థితిని పొందకుండా తాను గురువని అనిపించుకునే ప్రయత్నం చేశాడనుకోండి, దానివల్ల ఉపద్రవాలు వస్తాయి. రామకృష్ణ పరమహంస మాటల్లోనే చెప్పాలి అంటే, ఒక నదిలో చాలా పెద్ద దుంగ ఒకటి ఉందనుకోండి, ఆ నదిలో పెద్ద ప్రవాహం వరదలు వచ్చినప్పుడు దాని మీదకు ఒక కప్పెక్కినా, దాని మీద ఓ పక్షి వాలినా, వరదలో కొట్టుకుపోతున్నవాడు ఆ దొంగ మీదకి ఎక్కినా ఆ దొంగ మునిగిపోదు. ఆ దొంగ అలా ప్రయాణం చేసి ఆఖరికి ఏ ఇసుక తిన్న దగ్గరికో వెడుతుంది, వాడు క్షేమంగా దాని మీదకి చేరిపోతాడు. అది దొంగే నేను దొంగే అని ఓ చిన్న దొంగని కూడా చూసి ఎక్కాను అనుకోండి, నదిలో ఓ పెద్ద దొంగ మునగకుండా తీసుకెడుతోంది, దాన్ని చూసి నేను దొంగనే అని చెప్పి ఓ చిన్న దొంగ ఒకటి మనిషిని ఎక్కించుకుంది అనుకోండి, లేదా మనిషి దొంగ మీద ఎక్కాడు అనుకోండి, అది ఎక్కించుకోలేదుగా, మనిషి ఎక్కాడు అనుకోండి, దొంగ మునిగిపోతుంది, ఎక్కినవాడు మునిగిపోతాడు. ఆ శక్తిని కలిగి ఉండడం, ఆ ఈశ్వరానుగ్రహాన్ని పొంది ఉండడం, శిష్యుల యందు ఎవరి యందు ఏ ప్రత్యేకత ఉన్నది అన్నదాన్ని గమనించగలిగి ఉండడం, జిజ్ఞాసువై ఉండడాన్ని బట్టి తాను అభిమానాన్ని పొంది ఉండడం, అట్లాగని మిగిలిన వారిని విడిచిపెట్టకుండా సకల భూమికల యందు ఉన్న వారిని ఉద్ధరించగలిగినటువంటి శక్తి అంతర్లీనముగా కలిగి ఉండడం గురువు యొక్క గొప్పతనం. అందుకే గురువు నోటి వెంట వచ్చేటటువంటి మాటలు ఎవరిని నిస్పృహకు గురి చేసేవిగా ఉండవు. పునశ్చోత్తమ సంత్వవాది. ఎందుకో బెంగపెట్టుకుంటావు? దేనికి భయం? నీకేమి రాదా? ఏమి రాదంటే దానివల్ల నీకేం భయం అనుకుంటున్నావా? శ్రీరామ అనబోయ్, శ్రీ పలకలేవా? రామ అను చాలు నిన్ను ఉద్ధరించదా? రామనామాన్ని నమ్ముకో, శివనామాన్ని నమ్ముకో అని భగవంతుడు దయామయుడోయ్, భగవంతుడు కరుణామయుడోయ్. దేనికి బెంగపెట్టుకుంటావు? నువ్వు ఒక్క అడుగు ముందుకేస్తే 10 అడుగులు నీ వైపు పరిగెత్తుకొస్తాడు. నీ పాపాలు ఒక్కటి చూసి ఇలా చూపుడు వేలు చూపెట్టి నిన్ను బాధ పెట్టడానికి లేడు పరమేశ్వరుడు. నువ్వు కించిత్ జిజ్ఞాస ప్రదర్శిస్తే, ఉత్సాహం ప్రదర్శిస్తే నిన్ను పైకెత్తడానికే ఆయన ఉన్నాడు. కన్న తండ్రికే అంత ప్రేమ ఉంటే, కన్న తల్లికే అంత ప్రేమ ఉంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై సమస్త ప్రాణులకు తల్లిదండ్రులైనటువంటి ఆ సర్వేశ్వరుడికి ఎంత ప్రేమ ఉంటుందో దేనికి బెంగపెట్టుకుంటావు? నువ్వు వెళ్ళి నువ్వు చేసిన దోషాన్ని ఆయన దగ్గర త్రికరణ శుద్ధిగా చెప్పు, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎన్ని పాపాలు చేశావు కూడా చెప్పక్కర్లేదు. నేను చేసిన పాపములను చెప్పలేనని చెప్పు చాలు. ఒకటా రెండా నేను చెప్పినవి, నేను చేసినవి? ఎన్ని దోషాలు చేశాను, ఎన్ని దోషాలు మాట్లాడానో ఈశ్వర. కానీ వాటన్నింటినీ కూడా నువ్వు క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఎన్ని నేను చేసినటువంటి పాపాలు అంటే వాటిని లెక్క పెట్టడం సాధ్యం కాదు. చేసిన పుణ్యాలు ఎన్ని అంటే లెక్కెట్టచ్చు, చేసిన పాపాలు లెక్క పెట్టడం సాధ్యం కాదు. అందుకని నువ్వేం చేస్తావు? క్షమించు అని త్రికరణ శుద్ధిగా అడుగు, ఆయన సిద్ధంగా ఉంటాడు అని
సకల భూమికలలో ఉన్న వారిని నిరుత్సాహపరచకుండా ఎవరు ఏది చెయ్యగలరో అది గుర్తించి చేయించి తరించడానికి మార్గమును ప్రచోదనము చెయ్యగలిగినటువంటి శక్తి భగవదనుగ్రహము చేత ప్రసరించినటువంటి వాడెవరున్నాడో ఆయన గురువు. ఆయన ఏం చేస్తాడు? ఒకడికి ఉత్సాహం ఉంది, ఆయనతో చేయించేది ఆయనతో చేయిస్తాడు. ఒకడికి శరీరంతో భగవత్ సంబంధమైన విషయాలు చేయడం ఇష్టం, ఆయనతో అది చేయిస్తాడు. ఒకడికి గ్రంథపఠనం ఇష్టం, అది చేయిస్తాడు. ఒకడికి మంత్రానుష్ఠానం ఇష్టం, అది చేయిస్తాడు. ఒకడికి భగవన్నామం ఇష్టం, ఆ భగవన్నామ సంకీర్తనం చేయిస్తాడు. ఎవరినీ మినహాయింపు మాత్రం ఇవ్వడు, అందరినీ కలుపుకుంటాడు. నువ్వు అయోగ్యుడవు అన్న మాట మాత్రం ఎవరిని అనడం. కానీ గురువుకి కూడా ఉండే లక్షణం ఏమి అంటే ఆయన కూడా శిష్యులతో ప్రబోధం చేయడం భోజనం చేసే ప్రక్రియలా ఉంటుంది. శ్రీరామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు, భోజనాలు వడ్డిస్తున్నారనుకోండి, మొదట విస్తళ్ళు వేసి అందరినీ రండి కూర్చోండి అన్నప్పుడు పెద్ద కలకలం, ఏవో మాటలు వినపడుతుంటాయి. అందరి ఆకుల మీద నీళ్లు చల్లి తుడుచుకోండి అన్నప్పుడు కలకలం, ఏవో మాటలు వినపడుతుంటాయి. నువ్వు పప్పు అట్టుకున్నావా, నువ్వు కూర అట్టుకున్నావా, నువ్వు పులిహార అట్టుకున్నావా, ముందు పప్పు వేసావా, వెనక నెయ్యి ఎడుతోందా, ముందే వెళ్ళిపోయి పులిహార మారు కావాలా అని అడగండి, ముందు పప్పు వేసుకుంటావా అని అడగండి. సూచనలు చేసేవాళ్ళు, పట్టుకెళ్ళేవాళ్ళు, ఆ పాత్రల చప్పుళ్ళు, ఇవన్నీ మాట్లాడేవాళ్ళు, ఇవన్నీ పెద్ద హడావిడి. పప్పు అన్నం తినడం మొదలెట్టేశాడు అనుకోండి, తగ్గిపోతాయి. ఆ తర్వాత చిట్ట చివర పెరుగు అన్నం తింటున్నాడు అనుకోండి, లేవడం కూడా భారంగా ఉంటుంది. ఆ తర్వాత తాంబూలం వేసుకున్నాడు అనుకోండి, చిన్న చోటు దొరికితే ఏమీ మాట్లాడకుండా నడుము కట్టుకున్న తువ్వాలు తీసి తల కింద పెట్టుకుని పడుకుంటాడు. గడబిడతో మొదలైన భోజనం చిట్ట చివర నిశ్శబ్దంగా పూర్తవుతోంది. గురువు కూడా అంతే. చాలా గడబిడతో మొదలుపెట్టిన, గడబిడ అంటే నా ఉద్దేశం శిష్యుల్ని ఉద్ధరించడానికి ఎంతో ప్రయత్నం మొదలుపెట్టినా ఆఖరికి గురువుకి ఇష్టమయ్యేది ఏది అంటే మౌనం. భోజనం చేసి పడుకున్నప్పుడు ఎంత మౌనం ఉంటుందో అంత మౌనంగా తాను ఉండాలని, అంత ఏకాంతంగా తాను ఉండాలని, అంత దూరంగా తాను ఉండాలని, ఇక తనలో తాను రమించాలని, ఇక ఈ అల్లరి వద్దని, ఇక వాళ్ళు ఎదగగలరని, తినడం నేర్చుకున్న పక్షి పిల్లని పక్షి దూరంగా పెట్టినట్టు ఇక వాళ్ళు ఎదగగలరన్న విశ్వాసంతో తాను ఏకాంతాన్ని అభిలషిస్తాడు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నిరంతరం తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి తాజా అప్డేట్స్ ను పొందండి.